ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. స్లో స్లో నెక్స్ట్ లెవెల్ కదా నీకు స్లో. గుడ్ మార్నింగ్ మేడం. నువ్వెవరు? నేను చరణ్ మేడం. నిన్న టెంపుల్లో ఓ నువ్వా? ఏంటిలా వచ్చావు? మీతో కొంచెం మాట్లాడాలి మేడం. స్టేట్ ప్రాబ్లమా సెంట్రల్ ప్రాబ్లమా? పర్సనల్ ప్రాబ్లం మేడం. ఏంటి? నిన్న టెంపుల్లో మీ బర్త్డే సందర్భంగా మీరు కండక్ట్ చేసిన కాంపిటీషన్లో వెయిట్ లిఫ్ట్ చేసింది కదా ఆ పల్లవి. మీరు ఆఫర్ కూడా ఇచ్చారు. ఏం ఉపయోగం? నువ్వు చెప్పింది కదా తన బ్యాడ్ లక్. నేను అదే ఫీల్ అయ్యాను మేడం. ఇంత మంచి ఆఫర్ ఇచ్చినా మిమ్మల్ని పూచికి పుల్లలా తీసేసినట్టు మాట్లాడుతుంటే నాకు చాలా బాధేసింది మేడం. నన్ను ఎప్పుడు తీసేసింది? ఇంట్లో ఉంది మేడం. నేను అన్నాను అంత పెద్ద ఆవిడ. ఆగు. పెద్ద ఏమిటి పెద్ద? నాకేమన్నా ఏజ్ అయిపోయింది అనుకుంటున్నావు నువ్వు? ఆహా అయ్యో ఏజ్ గురించి కాదు మేడం, మీ లెవెల్ గురించి. ఓహో కంటిన్యూ. అంత పెద్ద ఆవిడ అంతే మంచి ఆఫర్ ఇస్తే నో అని ఎలా అనిపించింది నీకు అని అన్నాను నేను. అంటే ఎందుకో అప్పుడు అలా అనాలనిపించింది. అయినా ఏమైందని ఇప్పుడు నేను అనుకోవాలే గాని ఇప్పుడు నేను వెళ్ళి జాయిన్ అవుతానని అన్నాను అనుకో, ఆవిడ నన్ను పిలిచి నెత్తి మీద పెట్టుకుంటుంది అని అనింది. అలా అందా? అంతేకాదు మేడం, ఇంకా చాలా అంది. మేడంకి నాకంటే గొప్ప జూనియర్ దొరకరు అంది. అందుకే నేను ట్రైనింగ్ ఇస్తాను అని నా వెనక పడుతుంది అంది. ఒకవేళ నా మూడ్ బాగుండి నేను ఒప్పుకున్నానే అనుకో, మా ఇంటికొచ్చే మీరు ట్రైనింగ్ ఇవ్వాలి అని అంటే ఆవిడ అదే మహాభాగ్యం అమ్మా అని అంటూ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి నేర్పిస్తుంది అంది మేడం. నిజంగా అందా? మేమే తొట్టు మేడం. ఎంత పొగరు! పొగరని మామూలుగా అంటారండి మేడం, టన్నులు లెక్కనుంది దాని పొగరు. ఒకవేళ ఇప్పుడు మీ దగ్గరికి పల్లవి వచ్చి వెయిట్ లిఫ్టింగ్ మీ దగ్గర నేర్చుకుంటానంటే మీరు రాణిస్తారా మేడం? నా పెంపుడు కుక్కతో కనిపించేస్తాను దాన్ని. మీరా మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటే చాలు మేడం, నాకు అదే కావాలి. నీకెందుకు? అది అదిగోండి మేడం వస్తుంది. తనెందుకు వస్తోంది ఆయన? చెప్పాను కదా మేడం, ఇప్పుడు నేను వెళ్తే ఆవిడ నన్ను నెత్తి మీద పెట్టుకుంటుంది, నాలాంటి జూనియర్ దొరకడం ఆవిడ చేసుకున్న అదృష్టం అని నాతో ఛాలెంజ్ చేసింది. ఆ ఛాలెంజ్ లో గెలవడం కోసమే వస్తుంది అనుకుంటా. మేడం నేను మీ దగ్గరకు వచ్చి విషయం చెప్పానని చెప్పి తనతో చెప్పకండి మేడం. మంచిదని తనకు ఆఫర్ ఇస్తే నా గురించి ఇంత బ్యాడ్ గా మాట్లాడుతుందా? నా ఈగోని హర్ట్ చేసింది. నా ఈగోని హర్ట్ చేస్తే ఎవరి ప్రాణాలైనా తీసేస్తా. నువ్వు సైడ్ అయిపో. గుడ్ మార్నింగ్ మేడం. ఓహో నేను చెప్పాను అటు ఇటు మారి మీ ఇష్టం వచ్చినట్టు వెయిట్స్ లిఫ్ట్ చేయమని. అంటే మాకు తెలవదా? ఏదో ఒక్కసారి ఒక వెయిట్ ఎత్తేయగానే మీరు ఛాంపియన్లు అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్, కోచ్లని చిన్న చూపు చూడడం, మీ దగ్గరికి అవసరమైతే కోచ్లు వచ్చి నేర్పించేసేస్తాను అని ఎదవ బిల్డప్లు ధీమాలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, చిన్న అంతరం పెద్ద అంతరం లేకుండా సెటైర్ లేయడం. ఇంకొక్కసారి నా గైడెన్స్ లేకుండా ఇలా సొంత పెత్తనాలకి పోయారంటే పగిలిపోద్ది ఒక్కొక్కటికి. పుట్ ఇట్ బ్యాక్. తీసిపారు దొబ్బుతాను నేను. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు నువ్వు? నేను మేడం. నేనంటే మీ అమ్మ బాబు పేరు పెట్టలేదా నీకు? పల్లవి మేడం. నిన్న టెంపుల్లో మీ బర్త్డే సందర్భంగా వెయిట్ లిఫ్టింగ్ పోటీలు పెడితే గెలిచాను కదా. ఓహో నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? అది మేడం, మీరు నాకు వెయిట్ లిఫ్టింగ్ లో ట్రైనింగ్ ఇస్తా అన్నారు. నేను చెప్పానా? నువ్వు చెప్పావు కదా చదువుకోవాలి అన్నావుగా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను వెయిట్ లిఫ్టర్స్ కి ట్రైనింగ్స్ ఇస్తా, ట్యూషన్లు చెప్పను. వెళ్ళు బాగా చదువుకోపో. మేడం మీ దగ్గర వెయిట్ లిఫ్టింగ్ లో ట్రైనింగ్ కోసం జాయిన్ అవ్వడానికి వచ్చాను మేడం.
నేను చెప్పానా ఇప్పుడు నువ్వు కోచింగు ట్రైనింగ్ కావాలన్నా ట్రైనింగ్ ఇచ్చే ఇంట్రెస్ట్ నాకు లేదు పోయింది. అదేంటి మేడం? నీలాగా వెయిట్ లిఫ్టింగ్ చేయగల జూనియర్స్ నాకు చాలా మంది దొరుకుతారులే. కానీ మీలాంటి ట్రైనర్స్ నాకు దొరకరు మేడం. ఎందుకు దొరకరు? నీకు ట్రైనింగ్ ఇవ్వడానికి నేను నెత్తి మీద పెట్టుకుంటారంట కదా. నీ ఇంటికి వచ్చి నీకు ట్రైనింగ్ ఇవ్వాలంటే అదే మహాభాగ్యం అని పరిగెత్తుకుంటూ వచ్చి నీకు ట్రైనింగ్ ఇస్తారట కదా. ఎవరన్నారు మేడం? నువ్వు ఎవరితో అన్నావో వాళ్లే అన్నారు. నేనా? నేను నువ్వేంటి ఇక్కడ? నా గురించి లేనిపోనివన్నీ మేడంకి చెప్పింది నువ్వేనా? నేనేం చెప్పలేదే. అయినా నీకు ఇక్కడ ఏం పని? హలో, నీకిక్కడేం పని? మేడం ప్లీజ్ మేడం, నా గురించి లేనిపోనివన్నీ చెప్పాడు మేడం. మీరు నమ్మకండి మేడం. నేను మీ దగ్గర జాయిన్ అవుతాను మేడం. ఛాన్స్ లేదు. నేను ఒక్కసారి కమిట్ అయితే ఎవరి మాట వినరా? కాదు, ముందు నాకు ఎవరైతే వచ్చి చెప్పారో వాళ్ళ మాటకి కమిట్ అయిపోతాను. ఎళ్ళక్కడి నుంచి. అది కాదు మేడం. సారీ, మీరు సంప్రదించాలనుకున్న వ్యక్తి ప్రస్తుతం అందుబాటులో లేరు. టుటుటూ, 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 టుటుటూ. ముచ్చట్లు ఆపి వెయిట్ లిఫ్ట్ చేయండి. చెడే పక్కకెళ్తా వెళ్ళొస్తాను మేడం. అక్కడే ఉండమ్మా, ఎలకాలం అక్కడే ఉండు. ఓ 10 ఏళ్ల తర్వాత వెళ్దాం మనం నేషనల్స్ కి. ఖచ్చితంగా ఆవిడ ఈ పల్లవికి ట్రైనింగ్ ఇవ్వదా ఆంటీ? ముందే వెళ్ళి ఎలాగోలాగా చెడగొడతానని చెప్పాడు కదా, ఇంకా రాలేదేంటి? ఆంటీ, బావగారు చెప్పినట్టు తన దగ్గర ట్రైనింగ్ ఇవ్వకుండా ఏదో ఒకటి చేసే ఉంటారు. అది ట్రైనింగ్ తీసుకోలేదంటే గనక నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? కాబట్టి ఈలోపు భువనికి బావగారికి ఎలాగోలాగా పెళ్లి అరేంజ్ చేసేస్తే బెటర్. అదే కరెక్ట్ అక్షిత. ఒకవేళ తమ్ముడు భువనాన్ని చేసుకోనని ఇప్పుడు చెప్తే అనే ఛాన్స్ ఉండదు. పల్లవితో నిశ్చితార్థం తప్పిందన్న ఆనందంలో ఉంటాడు. ఇదే కరెక్ట్ టైం. పల్లవి నుంచి శాశ్వతంగా తప్పించుకోవాలంటే భువన మెళ్ళో నువ్వు తాళి కట్టాలి అని మనం ఫోర్స్ చేద్దాం. భువన మీద ప్రేమ ఉన్నా లేకపోయినా పల్లవి ఎక్కడ తన భార్య అవుతుందో అన్న భయంతో భువన మెళ్ళో తాళి కడతాడు. కరెక్ట్ మమ్మీ.